రీసెంట్గా ముగిసిన వింటర్ పార్లమెంటరీ సెషన్స్లో యూనియన్ గవర్నమెంట్ ద ఎలక్షన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2021ని ప్రవేశపెట్టింది. అయితే ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టే పద్ధతిని, ఈ బిల్లు డిస్కస్ చేసే ప్రొసీజర్ని మరియు ఈ బిల్లులో ఉండే క్లాజెస్ని అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ మరియు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ దీన్ని తీవ్రంగా ఖండించారు. అయితే ఈ బిల్లుని వీళ్ళు ఎందుకు ఇంత తీవ్రంగా ఖండిస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే ముందుగా అసలు ఈ బిల్లులో ఏముందో మనకి అర్థం అవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఈ యొక్క ఎలక్షన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2021ను ప్రవేశపెట్టి మన యొక్క ఆధార్ కార్డ్ని మరి యొక్క ఓటర్ కార్డ్ని లింక్ చేయడం ఈ బిల్లులో ఒక ముఖ్య ఉద్దేశం. సో ఈ బిల్లు ప్రకారం ఎవరైతే ఓటర్స్ వాళ్ళ తాలూకా పేర్లు ఒక కాన్స్టిట్యుయెన్సీ కంటే ఎక్కువ కాన్స్టిట్యుయెన్సీలో నమోదయ్యి ఉంటుందో, అదేవిధంగా ఎవరైతే ఓటర్స్ వాళ్ళ తాలూకా పేర్లు ఒకే కాన్స్టిట్యుయెన్సీలో ఒకసారి కంటే ఎక్కువసార్లు నమోదయ్యి ఉంటుందో అటువంటి ఓటర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ తాలూకా డబుల్ ఎంట్రీస్, దీన్నే బోగస్ ఓటర్స్ అని కూడా అంటారు. సో ఇటువంటి బోగస్ ఓటర్స్ని డిలీట్ చేసి మన యొక్క ఎలక్షన్స్ ప్రొసీజర్లో మరికొద్దిగా ట్రాన్స్పరెన్సీ పెంచి మన తాలూకా డెమోక్రసీని ఫర్దర్ స్ట్రెంగ్తన్ చేయడం అనేది ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్య ఉద్దేశం. సో దానికి ఏర్పాటుగా ఈ బిల్లు కిందన సెక్షన్ 3 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951ని అమెండ్మెంట్ చేసి ఎవరైతే ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారో ఆ యొక్క ఆఫీసర్కి ఫర్దర్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఎవరైతే సరే ఇక ఫ్యూచర్లో ఎవరైతే సరే 18 ఇయర్స్ దాటిన సిటిజన్ వాళ్ళు ఒక ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, సో ఈ యొక్క ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆ యొక్క ఓటర్కి వాళ్ళ తాలూకా ఆధార్ కార్డును కూడా సబ్మిట్ చేయమని కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయ్యి ఉన్న ఓటర్స్ ఉన్నారో సో వాళ్ళను కూడా ఈ యొక్క ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అథెంటిఫికేషన్ కోసం, వాళ్ళ తాలూకా ఐడెంటిటీ అనేది అథెంటిఫికేట్ చేయడం కోసం సో వాళ్ళను కూడా ఈ యొక్క ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేయమని అడగడం జరుగుతుంది. సో ఈ బిల్లులో పేర్కొన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో ఈ బిల్లు ఒకసారి పాస్ అయ్యి యాక్ట్ అయిన తర్వాత ఎవరైతే ఆల్రెడీ ఓటర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఫ్యూచర్లో వాళ్ళ తాలూకు పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో చాలామంది దగ్గర ఆధార్ కార్డ్ అనేది లేకపోవచ్చు. సో వాళ్ళలో ఒక రకమైన భయం కలగవచ్చు. సో ఆధార్ కార్డు లేకపోతే మనం ఓటర్స్గా రిజిస్టర్ చేసుకోలేమేమో, అదేవిధంగా సో ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయ్యి ఉన్న ఓటర్స్ కూడా ఆధార్ కార్డు లేనందున వాళ్ళ తాలూకు పేరు యొక్క ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ చేసేస్తారేమో అని ఒక అపోహలు కలగవచ్చు. సో అందుకనుగా అటువంటి అపోహలకు దారి తీయకుండా ఉండడానికి యూనియన్ గవర్నమెంట్ క్లియర్గా పేర్కొంది ఏంటనంటే, ఎవరి దగ్గర అయితే ఆధార్ కార్డు ఉన్నదో అటువంటి క్యాండిడేట్స్ ఏంటనంటే ఆధార్ కార్డుకి ఆల్టర్నేటివ్గా వేరే డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేసి వాళ్ళ తాలూకా ఐడెంటిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని కూడా పేర్కొంది. ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ అని అంటే ఒక రేషన్ కార్డు అయినా కావచ్చు, లేకపోతే ఇంకొక పాన్ కార్డు అయినా కావచ్చు. సో ఏదో ఒకటి వాళ్ళ తాలూకా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆధార్ కార్డుకి ఆల్టర్నేటివ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదంతా చూసిన తర్వాత ఒక్క విషయంలో చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్లు పాస్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన ప్రజెంట్ ఎలక్షన్స్ ప్రొసీజర్ అనేది మన యొక్క డెమోక్రసీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యూచర్. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందుగురించి మన తాలూకా డెమోక్రసీ అనేది ఫర్దర్ స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ యొక్క ఎలక్షన్స్ రూల్స్ని క్లీన్ చేసి ప్యూరిఫై చేసి ఈ యొక్క బోగస్ ఓటర్స్ని వీడౌట్ చేసి మన తాలూకా డెమోక్రసీని ఫర్దర్ స్ట్రెంగ్తన్ చేయడం అనేది ఈ యొక్క బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క బిల్లు పాస్ చేసే ఈ యొక్క పార్లమెంటరీ డిబేట్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ బిల్లు ద్వారా మన యొక్క యూనియన్ గవర్నమెంట్ ఈ యొక్క ఎలక్షన్స్ ప్రొసీజర్లో ఇన్ని రిఫార్మ్స్ తేవాలి అనుకుంటున్నప్పుడు, మన యూనియన్ గవర్నమెంట్ మన తాలూకు డెమోక్రసీని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి అని ఉద్దేశపూర్వకంగా ఉంటున్నప్పుడు మరి యొక్క అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ అయితే కావచ్చు లేదా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అయితే కావచ్చు, మరి దీన్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు? ఇది మనకు క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే దీనికంటే ముందుగా మనకు కొన్ని టెక్నికల్ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా అర్థం అవ్వాలి. అదేంటి అని అంటే, మొదటిది ఆధార్ కార్డుకి ఈ యొక్క ఓటర్ ఐడికి గల తేడా ఏంటి? ఫస్ట్ థింగ్ ఆధార్ కార్డు ఒకటి చూసుకుంటే, ఆధార్ కార్డు ఏంటంటే ఇది ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక మనీ బిల్ లాగా ఇంట్రడ్యూస్ చేసి పాస్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క ఆధార్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరైతే మన తాలూకా రెసిడెంట్స్ లేకపోతే ఇండియాలో ఉన్న రెసిడెంట్స్కి వాళ్ళకు వెల్ఫేర్ స్కీమ్స్ని డెలివరీ చేయడానికి ఒక ఐడెంటిఫికేషన్ అనేది కావాలి. ఉదాహరణకు ఒక అమ్మఒడి కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కావచ్చు,
లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, లేకపోతే జగనన్న ఇంటి కానుక కావచ్చు. సో ఏ స్కీమ్ అయినా కావచ్చు. సో ఈ యొక్క స్కీమ్ మనం ఒక సెంట్రల్ గవర్నమెంట్ అయితే కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయితే కావచ్చు, ఈ స్కీమ్ వాళ్ళు బెనిఫిషియరీస్కి డెలివరీ చేయాలంటే బెనిఫిషియరీస్కి ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి. సో ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఆ రోజు మనీ బిల్లుగా ప్రవేశపెట్టి పాస్ చేయడం అనేది జరిగింది. సో సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ఈ ఆధార్ కార్డు తలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, వాళ్ళ తలకు వెల్ఫేర్ స్కీమ్స్ని డెలివరీ చేయాలనుకుంటే ఒక ఇండివిజువల్కి ఒక ఐడెంటిటీ అవసరం కనుక ఈ ఆధార్ కార్డు వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఒక ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క ఓటర్ ఐడి కార్డ్ ఏంటి అని అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్, ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇండియన్ సిటిజన్స్, వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి. ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ 18 ఇయర్స్ క్రాస్ చేసి ఉంటారో, 18 ఇయర్స్ క్రాస్ చేసి ఉంటారో, ఇక్కడ మళ్ళీ అందరూ సిటిజన్స్ కూడా కాదు, ఎవరైతే సిటిజన్స్ 18 ఇయర్స్ క్రాస్ చేసి ఉంటారో వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ మనకు ప్రొవైడ్ చేసింది సిటిజన్స్ కోసం. రైట్ టు ఓట్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. ఎక్కడ? ఆర్టికల్ 326 కిందన. సో ఈ యొక్క ఆర్టికల్ 326 సిటిజన్ ఎక్సర్సైజ్ చేయడం కోసం ఒక యూనియన్ గవర్నమెంట్ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిపి ఒక కార్డ్ను ఇష్యూ చేయడం జరుగుతుంది వాళ్ళ తాలూకా రైట్ టు ఓట్ అనేది ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. సో దీన్నే ఏమంటారు అని అంటే ఓటర్ ఐడి కార్డ్. సో ఈ రెండు విషయాలు మనం ఈ యొక్క ఆధార్ కార్డు గురించి, యొక్క ఓటర్ ఐడి కార్డు గురించి తెలుసుకున్న తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేసి ఒకసారి చూస్తే ఈ యొక్క ఆధార్ కార్డు అనేది ఎవరికైనా ఇవ్వచ్చు అని అంటే ఈ యొక్క ఆధార్ కార్డు హోల్డర్ సిటిజన్ అయ్యి ఉండవసరం లేదు. ఎవరైతే ఇండివిజువల్ ఇండియాలో ఉంటున్నాడో ఏదో ఒక విధంగా వాడు తన తాలూకా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడో, సో అటువంటి వ్యక్తికి ఈ ఆధార్ కార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ యొక్క ఓటర్ కార్డు ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక ఆధార్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఓటర్ ఐడి కార్డు ఉండాలనేం లేదు. ఎందుకనంటే చాలామంది మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ స్టేట్ తీసుకుంటే అక్కడ చాలా వరకు మనకి ఏంటంటే వేరే కంట్రీస్, ఉదాహరణకి బంగ్లాదేశ్ నుంచి మనకు వెస్ట్ బెంగాల్ మైగ్రేషన్ అవుతున్నారు. సో అటువంటి బంగ్లాదేశీ మైగ్రెంట్స్కి కూడా చాలా మంది వరకు అక్కడ ఏంటంటే ఫేక్ ఆధార్ కార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. అలా అనేసి వాళ్ళు మన తాలూకు సిటిజన్స్ అయిపోతారా? కాదు కదా, ఫేక్ ఆధార్ కార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఇక ఓటర్ ఐడి కార్డును చూసుకుంటే ఓటర్ ఐడి కార్డు ఎవరైతే ఒరిజినల్గా ఇండియన్ సిటిజన్స్ అయినప్పటికీ వాళ్ళకి ఓటర్ కార్డు ఉన్నప్పటికీ కూడా చాలామంది వరకు ఏంటంటే వాళ్ళకు ఆధార్ కార్డు అనేది లేదు. సో ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఈ రెండింటిని లింక్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఎవరైతే నాన్ ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉండడం వల్ల సో ఆ ఆధార్ కార్డు చూపించుకొని సో వాళ్ళు కూడా మన తాలూకా ఓటర్ ఐడి కార్డు పొందే అవకాశం అయితే చాలా వరకు ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ సిటిజన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేనంత మాత్రాన వాళ్ళు తన తాలూకా ఓటర్ ఐడి, తన తాలూకా ఓటింగ్ రైట్ను కోల్పోయే అవకాశం కూడా ఉంది. సో వాళ్ళ తాలూకా ఓటింగ్ రైట్ కోల్పోవడం అంటే ఏంటి? ఇది కాన్స్టిట్యూషన్కి వైలేషన్ జరుగుతుందనే కదా అర్థం. పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది ఏంటంటే ఆధార్ కార్డు లేనంత మాత్రాన ఇండియన్ సిటిజన్స్కి వాళ్ళ తాలూకా ఓటింగ్ రైట్ని డిలీట్ చేయడం అనేది ఈ యొక్క కాన్స్టిట్యూషన్కి వైలేషన్ అనేది సుప్రీంకోర్టు క్లియర్గా పేర్కోవడం జరిగింది. సో ఈ యొక్క ఆధార్ కార్డ్ని, ఈ యొక్క ఓటర్ ఐడిని లింక్ చేయాలనుకున్న ఈ స్టెప్ ఇదేమైనా మొదటిసారి అనుకుంటే కానే కాదు. ఎందుకనంటే 2015లో, ఇంతకుముందు 2015లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసింది. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేసి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా ఓటర్ ఐడిని మరియు వాళ్ళ తాలూకా ఆధార్ కార్డుని లింక్ చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా అప్పుడు ఏం జరిగింది అని అంటే ఎవరైతే ఒరిజినల్ ఇండియన్ సిటిజన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకు ఆధార్ కార్డు లేనంత మాత్రాన చాలా వరకు కొన్ని లక్షల్లో వాళ్ళ తాలూకా ఓటర్ ఐడీస్ అని డిలీట్ అయిపోవడం జరిగింది. సో అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఈ యొక్క ఒరిజినల్ ఇండియన్ సిటిజన్స్ కూడా వాళ్ళకి ఆధార్ కార్డు లేనంత మాత్రాన ఓటర్ ఐడి డిలీట్ చేయడం అనేది ఒక కాన్స్టిట్యూషనల్ విరుద్ధం, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుంది అని చెప్పిన తర్వాత ఒక ప్రొసీజర్, ఆ యొక్క ఆధార్ కార్డ్ లింకింగ్ విత్ ఎలక్టరల్ ఆ యొక్క ప్రొసీజర్ అనేది అక్కడికక్కడ ఆగిపోవడం అనేది జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రొసీజర్ని మళ్ళీ ఇనిషియేట్ చేయడం ద్వారా మళ్ళీ మనకు చాలామంది ఇండియన్ సిటిజన్స్ అయినప్పటికీ కూడా
వాళ్ళ తాలూకా ఓటర్ ఐడీస్ డిలీట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. సో 2015 తాలూకా పరిస్థితి మళ్ళీ రాదని చెప్పగలమా? చెప్పలేం కదా. సో అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ చేసే ఇంకొక మెయిన్ క్రిటిసిజం ఏంటంటే, ఇప్పుడు ఈ లింకింగ్ ద్వారా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళని ప్రొఫైలింగ్ చేసి వాళ్ళని ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఒక పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసి పవర్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అనేది అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ యొక్క ముఖ్య క్రిటిసిజం. ఇది ఏ విధంగానంటే, ఒకసారి మనం చూసుకుంటే మన ఆధార్ కార్డు మనం చూస్తే దీంట్లో మనకి A to Z మన తాలూకు A to Z ఇన్ఫర్మేషన్ అనేది మన తాలూకు ఆధార్ కార్డులో ఉంటుంది. మన తాలూకు బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఎక్కడ పుట్టాము, మన తాలూకు ఏజ్ ఎంత, మన తాలూకు డేట్ ఆఫ్ బర్త్, మన తాలూకు పలానా ఇదంతా. సో మన తాలూకు ఫాదర్ ఎవరు, మన తాలూకు మదర్ ఎవరు, వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ మదర్ ఎవరు. సో ఎవ్రీ డీటెయిల్స్ మన తాలూకా ఆధార్ కార్డులో ఉంటుంది. అంతేకాకుండా మన తాలూకు ఆధార్ కార్డు అనేది మనం చాలా వరకు ఒక బ్యాంక్ కార్డు అయినా, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కానీ, కొత్తగా ఒక సిమ్ కార్డు తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒక పాన్ కార్డు ఓపెన్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఈ మధ్యన ఏదైనా ఒక హెల్త్ సెంటర్కి వెళ్ళి కూడా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే కావచ్చు, ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే కావచ్చు, ఏదైనా బెనిఫిట్స్ మనం పొందాలనుకుంటే అక్కడ కూడా మన తాలూకు ఆధార్ కార్డు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, ఒక కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు కూడా మనకి సబ్సిడీ కావాలంటే అక్కడ కూడా మన ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. సో మన తాలూకు ఆధార్ కార్డు డీటెయిల్స్లో మన తాలూకు A to Z ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ మన తాలూకు ఓటర్ ఐడి కార్డు చూసేసరి చాలా ఒక 2-3 ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఉంటాయి. మన తాలూకా పేరు, మన తాలూకు డేట్ ఆఫ్ బర్త్, మన తాలూకు తల్లి లేదా తండ్రి పేరు. సో ఇప్పుడు ఈ రెండింటిని లింక్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? ఒకసారి మనం చూసుకుంటే ఓటర్ ఐడి కార్డు అనేది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. నీ యొక్క ఓటర్ ఐడి కార్డు నీ పర్మిషన్ లేకుండా కూడా నేను డౌన్లోడ్ చేయగలను. కానీ నీ యొక్క ఆధార్ కార్డు నీ పర్మిషన్ తీసుకొని మాత్రమే నేను డౌన్లోడ్ చేయగలను. అంటే ఈ యొక్క ఓటర్ ఐడి కార్డు అనేది పబ్లిక్ డొమైన్లో ఉంది, ఈ యొక్క ఆధార్ కార్డు అనేది పబ్లిక్ డొమైన్లో లేదు. ఇప్పుడు ఈ రెండింటిని లింక్ చేయడం ద్వారా ఏమవుతుందనంటే, మన తాలూకు క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆధార్ కార్డులో మెన్షన్ చేసి ఉందో అదంతా పబ్లిక్ డొమైన్లోకి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందనంటే, మన తాలూకా రైట్ టు ప్రైవసీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క రైట్ టు ప్రైవసీ అనేది వైలేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్ 2018లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది, రైట్ టు ప్రైవసీ అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. అది వైలేట్ అయితే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నట్టు. సో అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ రైజ్ చేసే ఈ కన్సర్న్స్ అన్నీ కూడా ఈ యొక్క మన తాలూకా యూనియన్ గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, ఎలక్షన్స్ ముందు ఈ యొక్క ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది ఇంతకుముందు జరిగింది కూడా. తమిళనాడులో పుడుచేరి యొక్క ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎవరైతే ఓటర్స్ వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉందో ఆ యొక్క ఫోన్ నెంబర్స్ అన్నింటికి UPI ద్వారా వాళ్ళకు బ్రైబరీ ఇవ్వడం అనేది జరిగింది. సో అందుకనగా ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ద ఎలక్షన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ ఈ యొక్క ప్రవేశపెట్టిందో దీని తాలూకా ఆబ్జెక్టివ్స్ మన తాలూకా ఎలక్షన్స్ ప్రొసీజర్లో ట్రాన్స్పరెన్సీ తేవాలని, మన తాలూకా డెమోక్రసీ ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయాలన్న ఈ ఆబ్జెక్టివ్స్ చాలా గొప్పవి అయినప్పటికీ మన తాలూకా ఈ యొక్క అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ అయితే కావచ్చు, లేకపోతే ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అయితే కావచ్చు, వీళ్ళ తాలూకా కన్సర్న్స్ కూడా చాలా జెన్యూనే. ఏదైతే కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుంది అని వాళ్ళ కన్సర్న్స్ కూడా జెన్యూనే కనుక యూనియన్ గవర్నమెంట్ ఈ యొక్క బిల్లుని లోక్సభలో అయితే కావచ్చు, రాజ్యసభలో అయితే కావచ్చు, ఈ బిల్లుకి ఇంకా ఎక్కువగా టైం ఇచ్చి ఇంకా బాగా డిస్కస్ చేసి డెలిబరేట్ చేసి వీలైతే ఈ బిల్లుని కూడా ఒక సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసి పాస్ అయి ఉంటే ఇంకా బాగుండేది. అదేవిధంగా మన తన డెమోక్రసీకి కూడా ఫర్దర్గా స్ట్రెంగ్త్ అనేది ఇంకా పెరిగేది.